హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందరూ బావుండాలి. అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గోంగూర చికెన్ ఫ్రై చేస్తున్నాననమాట. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను గోంగూరతోటి ఈ రెసిపీని ట్రై చేస్తున్నాను. అయితే గోంగూర చికెన్ చేయడానికి బిహైండ్ ఒక స్టోరీ కూడా ఉందండోయ్! ఏంటి ఆ స్టోరీ అనుకుంటున్నారా? చెప్తాను. వెయిట్ చేయండి. అయితే ప్రాసెస్ వచ్చేసి కర్రీకి తగ్గ ఆయిల్ వేసేసుకోవాలి. ఇంకా ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు. స్పైసెస్ వేసుకోవాలంటే మీరు వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. సో, నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఓన్లీ ఆనియన్స్ ఒకటి, పచ్చిమిర్చి ఒకటి, కరివేపాకు అండ్ అలాగే సాల్ట్ కూడా వేశాను. సాల్ట్ మనము ఆనియన్స్‌తో పాటు వేసామంటే ఆనియన్స్ అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయన్నమాట. అయితే మీకిందాక చెప్పాను కదా! నేను గోంగూర చికెన్ చేయడానికి ఒక స్టోరీ ఉంది అని. ఏంటి అంటే నేను మా వారిని ఈసారి మార్కెట్‌కి పంపించాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ మా వారిని నేను మార్కెట్‌కి పంపించాను. నేను ఎప్పుడు నేనే వెళ్తాను. అంటే మా వారితో కలిసి వెళ్తాను. మా వారు మార్కెట్‌కి రారు. బైక్ పార్క్ చేసి ఒక పక్కన వెయిట్ చేస్తారు. నేను మార్కెట్‌లోకి వెళ్ళేసి మొత్తం వెజిటబుల్స్ అన్నీ తీసేసుకొని మళ్ళీ ఇంకా ఆ ప్లేసెస్‌కొచ్చేసి ఇంకా ఇంటికొచ్చేస్తామనమాట. సో, ప్రాసెస్ అయితే ఇది మార్కెట్‌ది. ఇక్కడ నేను టమాటో కట్ చేస్తున్నాను. మా వారికి నేను టమాటా కట్ చేయడం చాలా ఇష్టం. నేను చాలా బాగా కట్ జేస్తాను ఫాస్ట్‌గా అనేసి అంటారనమాట. సో, అందుకనేసి ఈ వీడియో తీశారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో, అంటే టమాటా చాలా ఫ్రెష్‌గా బాగా లైక్ షైన్ అవుతూ కనిపిస్తున్నాయని వీడియోని యాడ్ చేశారనమాట. ఇక మనం మార్కెట్ స్టోరీకొచ్చేసేద్దాం. సో, అలా ఎవ్రీ టైమ్ నేను, మా వారు కలిసి వెళ్తాం. కాకపోతే వెజిటబుల్స్ మాత్రం నేను తీసుకుంటాను. మా వారు మాత్రం పార్కింగ్ ప్లేస్‌లో వెయిట్ చేస్తారు నేనొచ్చే వరకు. అయితే ఈసారి మాత్రం నేను కొంచెం రాను. మీరు వెళ్లి తీసుకొని రండి. నాకు కొంచెం టైర్డ్‌గా ఉంది అని చెప్పాననమాట. అండ్ దట్ టూ వాళ్ళకి కూడా తెలియాలి కదా! ఎలా తీసుకురావాలి, ఏంటి అలవాటు చేద్దాం అన్నట్టు పంపించానండి నేను. కానీ నేను పంపించడం మహా పాపమైపోయిందండోయ్! ఎందుకు అనుకుంటున్నారా? నేను మార్కెట్‌కి వెళ్ళలేదనే పేరే కానీ, నేనే వెళ్ళినట్టుగా నాకనిపించింది. ఎందుకు అనుకుంటున్నారా? మరి అలా ఉంది. వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు మా వారు ఒక్కటే ఫోన్‌ల మీద ఫోన్‌లు. ఏం తీసుకొని రావాలి? ఏది కావాలి? ఇది తీసుకోనా? అది తీసుకోనా? ఇంకేమైనా తీసుకోవాలా అని. నేను ఒకటే చెప్పాను మా వారికి వెళ్ళేటప్పుడు కూడా, మీకు ఏది నచ్చితే, మీకు ఏది తినాలనిపిస్తే అది తీసుకొని రండి. ఏదన్నా ఫ్రెష్‌గా కనిపించింది, నాకిది బాగా నచ్చింది, తీసుకోవాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది అని అనిపిస్తే నీ మనసుకి తీసుకొనిరా నేను వండుతాను అని చెప్పాను. ఇంత బాగా చెప్పాను. అయితే మా వారు అలా కాదు నువ్వు చెప్పు అని చెప్పారు. సరే అని నేను కొన్ని వెజిటబుల్స్ చెప్పాను. అండ్ దట్ టూ మీకు ఇంకా ఫ్రెష్ ఏమైనా ఉంటే తీసుకొచ్చేసేయండి అని చెప్పారు. ఇంటి దగ్గర ఇన్ని చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపించినా సరే మార్కెట్‌కి ఎంటర్ అవ్వగానే ఆ మార్కెట్‌కి వచ్చాను. ఇప్పుడు చెప్పు ఏం కావాలి? అని ఫోన్. నేను చెప్పాను కదా అని చెప్తే మళ్ళీ చెప్పు అని. సరే అని మళ్ళీ చెప్పానన్నమాట. సరే చెప్పాను. అయిపోయింది. ఒక వెజిటబుల్స్ తీసుకొని ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఏం తేను? ఇలా లైన్‌గా ఒక్కొక్కటి తీసుకున్న ప్రతీదీ నన్ను అడిగి మరీ తీసుకున్నారు. అరే! ఎందుకు పంపించానురా బాబు! నేను పొయ్యుంటే ప్రశాంతంగా తీసుకొనొచ్చుకునేదాన్ని కదా! అనేటట్టు చేశారు మా వారు మొత్తానికి. అయితే ఇక్కడ చికెన్ చేయడానికి స్టోరీ ఏంటి తెలుసా మీకు? నేను మా వారికి అంతగనం చెప్పి పంపించానా, చాలా ఫ్రెష్‌వి తీసుకొని రండి. చూడ్డానికి చాలా ఫ్రెష్‌గా కనిపించాలి. ఆకుకూరలైనా, వెజిటబుల్స్ అయినా వాళ్ళేదిస్తే అది తీసుకొని రాకండి. మీకు నచ్చింది అండ్ మీకు ఫ్రెష్‌గా అనిపించింది తీసుకొని రమ్మని చెప్పాను కదా! అయినా సరే మా వారు నేను గోంగూర తీసుకొని రమ్మని చెప్తే గోంగూర తీసుకొనొచ్చారు. కానీ మా వారు తెచ్చారు గోంగూర అది ఆల్రెడీ 50% వాడిపోయిందండి. మీరు నా ప్రీవియస్ షార్ట్స్ చూస్తే మీరు ఆ గోంగూరని చూసి ఇంత అధ్వానంగా ఉందేంటి బాబోయ్! అంటారు. అంతలా ఉన్న వాడిపోయిన దాన్ని తీసుకొచ్చారు. నేను ఏంటి ఇలా తీసుకొచ్చావు అంటే, ఆమె ఇచ్చింది నేను తెచ్చాను. నీకు నచ్చకపోతే నువ్వే పోయి తీసుకొచ్చుకో ఇప్పటినుంచి. నన్నెందుకు పంపించావు అని మళ్ళీ రివర్స్. అయ్యో దేవుడా! అనుకున్నా నేను. ఇంక నేను నైట్ అలాగే పెట్టేసి మార్నింగ్ చూస్తే అది ఇంకా వాడిపోయింది. ఇంక నేను చేసేదేం లేక ఇంక సరేలే అనేసి అనుకున్నాను. యాక్చువల్‌గా అదైతే
గోంగూర మటన్ చేద్దామనేసి గోంగూర తీసుకొని రమ్మని చెప్పాను. ఎందుకంటే మా వారికి గోంగూర మటన్ అంటే చాలా చాలా ఇష్టమంట. నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా గోంగూరతో రెసిపీస్ ఏం చేయలేదు. అండ్ గోంగూర నాన్ వెజ్ కానీ అలా చేయలేదనమాట. సో, ఇంకా ఆయనకి చాలా బాగా ఇష్టం కదా అనేసి నేను తీసుకొనిరా ఈ సండేకి నేను చేస్తానని చెప్పాననమాట. కానీ మా వారు తెచ్చిన గోంగూర చూస్తే ఇంకా అది 24 అవర్స్ కాదు గదా! అట్‌లీస్ట్ అదొక 15 అవర్స్ కూడా ఉండే చాయిసెస్ లేవు. ఇంకా నేనేం చెప్పానంటే, సరే గోంగూర మటన్ అయితే నేను తర్వాత ట్రై చేస్తాను కానీ, ఇప్పుడు వెళ్లి చికెన్ తీసుకొని రండి. నేను చికెన్ కుక్ చేస్తాను. గోంగూర చికెన్ కూడా బావుంటదేమో గదా! సరే ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పాననమాట. సరే అనేసి వెంటనే వెళ్లి చికెన్ తీసుకొనొచ్చారు. కానీ నేను నిజంగా చెప్తున్నాను నాకసలు ఫర్ ద ఫస్ట్ టైమ్ గోంగూరని ఇట్లా వండేటప్పుడు నేను చాలా టైమ్స్ కూడా నేను విన్నాను. ఏంటి అంటే గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర బోటి ఇలా. అప్పుడు అనుకునేదాన్ని గోంగూరతోటి నాన్ వెజ్ ఏంట్రా బాబు! అసలెలా తింటారు? ఇది చూస్తేనేమో పుల్లగా ఉంటుంది. అటు చూస్తేనేమో నాన్ వెజ్. అసలిది ఎలా పాసిబుల్? ఒక్కొక్కళ్ళు మాత్రం సూపర్‌గా ఉంటుంది అని గుట్కలేసుకొని మరీ తింటారు. ఇది ఎట్లొస్తుందో ఏమో! ఎట్లా తినాలో ఏమో అసలు ఇట్లాంటి టేస్ట్‌లేంటి అనుకున్నాను. కానీ నిజంగా నేను ఈ రోజుతో ఆ మాటని వెనక్కి తీసుకుంటాను. గోంగూరతోటి చికెనయితే అద్దిరిపోయింది. అసలు నిజంగా చెప్తున్నాను. మీరు నా వీడియోని ఫుల్‌గా ఫాలో అయిపోయి రెసిపీని ట్రై చేయండి. నేనిక్కడ నార్మల్‌గా అయితే ప్రాసెస్ చెప్పట్లేదు గానీ, ముచ్చట చెప్తున్నాను కదా! సో, మీరు వీడియోని చూసేసి మీరు ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. అసలా టేస్ట్ ఉంది బాబోయ్! సూపర్బ్‌గా అంటే సూపర్బ్‌గా ఉంది. నిజంగా నాకైతే ఇంకా ఈసారి ఎప్పుడు చికెన్ వండుకున్నా సరే, ప్రతిసారి గోంగూరతోటే చేసుకోవాలి అనిపించింది. నాకంత బాగా నచ్చింది. నార్మల్ చికెన్ కర్రీ కంటే, చికెన్ ఫ్రై కంటే కూడా నాకు గోంగూరతోటి చేస్తే చాలా చాలా బాగా నచ్చిందండి. అంత బాగా అనిపించింది. సో, నేను గోంగూర మటన్ చేయబోయి, గోంగూర చికెన్ చేశాననమాట. అయినా సరే నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే నేను గోంగూర మటన్ కూడా నా కోసం నేను ఇష్టపడి చేసుకోవాలనైతే అనుకోలేదు. కొంచెం డౌట్‌ఫుల్‌గానే ఇదెలా ఉంటుందో ఏంటో అని చేశాను కానీ, గోంగూర వాడిపోవడం వల్ల చికెన్ చేశాను. కానీ చికెన్ తోటి సాటిస్ఫాక్షన్ తోటి తినేసాం మేము. బొజ్జు నిండా తిన్నామనమాట. అంత బాగా ఉంది. సో, మీరు ఈ రెసిపీని పక్కా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కూడా చెప్పండి. మొత్తానికైతే గోంగూర చికెన్ కర్రీకి బిహైండ్ స్టోరీ ఇదండి. నాకైతే బుద్ధొచ్చింది. పననేది మన పని మనమే చేసుకోవాలి. ఇంకొకరికి అప్పచెప్పొద్దు అని. మన పని మనమే అంటే మరి మీరిద్దరూ ఒకటే కదా అని అనుకుంటున్నారు కదా! ఇద్దరము ఒకటే కానీ వాళ్ళకి అలవాటు లేని పని వాళ్ళకి చెప్పి, వాళ్ళని బాధపెట్టి, మనం బాధపడడం కంటే మన పని మనమే చేసుకోవడం చాలా బెటర్ కదా! ఏమంటారు? అంతే కదా! మీరు ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.